పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందమానందమే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందమానందమే ఆశ్రయమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లము పొంగేనయ్యా నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లము పొంగేనయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా బలి అయిన గొర్రెగా పాపములంతటిన్ మోసి తీర్చితివే ఆమేన్ బలి అయిన గొర్రెగా పాపములంతటిన్ మోసి తీర్చితివే పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా ఆమేన్ ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా రక్తము చింది సాక్షిగా ఉందున్ నిశ్చయం నిశ్చయమే రక్తము చింది సాక్షిగా ఉందున్ నిశ్చయం నిశ్చయమే రక్షకుడా యేసునాదా ఆరాధనా ఆరాధనా రక్షకుడా యేసునాదా ఆరాధనా
ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే. ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందమానందమే. ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందమానందమే. ఆశ్రయమే ఆశ్చర్యమే. ఆరాధనా ఆరాధనా. ఆశ్రయమే ఆశ్చర్యమే. ఆరాధనా ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే. ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందమానందమే. 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 పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, సర్వోన్నతుడైన తండ్రి, ప్రేమ స్వరూపి అయిన దేవానికి వందనములు, స్తోత్రములు 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 నాయన. పరిశుద్ధుడు 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 అని వేవేల దూతల చేత నిత్యము ఆరాధించబడుతున్నటువంటి తండ్రి నీకు వందనములు, స్తోత్రములు స్తోత్రములు నాయన. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన దేవా నీకు వందనములు, స్తోత్రములు స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభు, ఆ యొక్క ఇదిగో తండ్రి నాయన ఆదివారం నాయన పరిశుద్ధ దినము ఉదయకాల ఆరాధనలో ప్రభు నీ పాదముల చెంత చేరి నాయన నిన్ను స్తుతించడానికి, నిన్ను మహిమపరచడానికి, నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప ధన్యతను బట్టి మీకు వందనములు, స్తోత్రములు 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 దేవా. పరిశుద్ధమైన తండ్రి అయ్యా, నీ యొక్క అదిగో తండ్రి కృపను బట్టి, నీ మహిమను బట్టి మమ్మల్ని ప్రభు నీ యొక్క సన్నిధానంలో నిలవబెట్టినందులకై మీకు వందనములు, స్తోత్రములు రాజా. అయ్యా అదిగో తండ్రి ప్రపంచంలో ప్రభు ఉన్నటువంటి ఇదిగో తండ్రి అనేకమైనటువంటి ప్రభు మనుషుల కంటే గొప్పగా మమ్మల్ని హెచ్చించి ప్రభు నీ సన్నిధానంలో నిలవబెట్టి ప్రభు పరిశుద్ధులుగా ఉండటానికి, అయ్యా అదిగో తండ్రి నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి, నీ ఆత్మను కొనియాడడానికి మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి మీకు వందనములు, స్తోత్రములు 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 తండ్రి. పరిశుద్ధుడైన తండ్రి నాయన, అయ్యా నిన్ను అదిగో తండ్రి ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహముతో, అయ్యా ఎంతో అదిగో తండ్రి ఉజ్జీవముతో ప్రభు అయ్యా వారి యొక్క స్వరమును అదిగో తండ్రి ఉపయోగించి వారి కరములో రెండింటినీ తట్టి ప్రభు నిన్ను స్తుతించినటువంటి ప్రతి ఒక్క బిడ్డ యొక్క స్తుతి ఆరాధన ధూపమును మీరు స్వీకరిస్తున్నందులకై మీకు వందనములు, స్తోత్రములు నాయన. ప్రభువా అయ్యా నీ యొక్క కృపతో, నీ యొక్క మహిమతో ప్రభు మా అందరి కొరకు నీవు చిందించినటువంటి రక్తమును బట్టి, అయ్యా అదిగో తండ్రి నీవు సమర్పించినటువంటి నీ యొక్క శరీరమును బట్టి మీకు వందనములు, స్తోత్రములు తండ్రి నాయన. ప్రతి బిడ్డ నీ యొక్క సిలువ అదిగో తండ్రి నాయన శ్రమలను జ్ఞాపకం చేసుకొని, అయ్యా అదిగో తండ్రి వారి కొరకు నీవు చిందించినటువంటి రక్తమును బట్టి, అయ్యా వారు అదిగో తండ్రి కడగబడినటువంటి విధానమును బట్టి నిన్ను గణపరిచి మహిమపరిచేటువంటి స్థితిని వారికి దయచేసినందులకై నీకు వందనములు, స్తోత్రములు స్తోత్రములు రాజా. అనేకమైనటువంటి బాధలలో నుంచి, శ్రమలలో నుంచి ప్రభు మమ్మల్ని రక్షించారయ్యా, మీకు వందనములు, స్తోత్రములు. అయ్యా పాత సంవత్సరం అంతయు మమ్మల్ని కాపాడి నూతనమైనటువంటి సంవత్సరంలోనికి, అయ్యా మొట్టమొదటి ప్రభు దినంలోనికి మీరు నడిపించడానికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. అనేక మంది ఈ దినమును చూడలేక మరణించి ఉండొచ్చు ప్రభు, అయితే మీరు మాకు అయ్యా సజీవమును అదుగుతండి, సజీవత్వమును దయచేసినందుకు స్తోత్రం. నీకు వేలాది వందనములు, కోటాను కోట్ల స్తోత్రములు. నీ నామమునకు మహిమ కలుగును గాక అని మేము చెల్లిస్తూ ఉన్నాము తండ్రి, నీకు స్తోత్రము నాయన.
అయ్యా అదిగోతాను ఎంతో ఉజ్జీవంతో ఉత్సాహంతో స్తుతిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ యొక్క హృదయమును అదిగోతండి ప్రతి ఒక్క జీవితంలో వారి జీవితాలు మీరు దర్శించబోతున్నందుకే మీకు వందనములు స్తోత్రములు. అయ్యా నీ యొక్క దైవ సేవకుని ద్వారా అయ్యా అదుగుతాను నీవు మాట్లాడబోతున్నావు ఇతను ప్రభు, అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నీకు వాక్యమును అయ్యా అదుగుతాను మాకు పంచిపెట్టబోతున్నందుకే మీకు వందనములు స్తోత్రములు ప్రభు. నీకు వాక్యపు వెలుగు నీ యొక్క దైవ సేవకుల్లో నుంచి ప్రతి ఒక్కరి మీద కదుకుంటూ మీరు ప్రకాశింప చేయబోతున్నందుకే మీకు వందనములు స్తోత్రములు నాయన. నీకు వాక్యపు వెలుగు ప్రతి ఒక్కరి మీద ప్రకాశింప చేసి అయ్యా నీ కొరకు సాక్షులుగా బ్రతికేటువంటి జీవితం మా అందరికీ దయచేయబోతున్నారని మేము విశ్వసిస్తే నాయన నిన్ను మొరపెడుతున్నాము రాజా. నీకు స్తోత్రం. నీకే స్తుతి ఘనత మహిమ ప్రభావములు మేము చెల్లిస్తూ ఉంటుండగా మా యొక్క స్తుతి ఆరాధన ధూపమును మీరు స్వీకరించమని వేడుకను చూనాను. అయ్యా అదిగో తండ్రి ఎంతో అదిగో తండ్రి ఈ సమయంలో ఆసక్తి కలిగి నిన్ను ఆరాధిస్తున్నటువంటి ప్రతి బిడ్డను, ఆసక్తి కలిగి నిన్ను స్తుతిస్తున్నటువంటి ప్రతి ఒక్క అదిగో తండ్రి హృదయమును ఈ దినం మీరు మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో ప్రభువా మీరు ముట్టబోతున్నదులకై వందనములు స్తోత్రములు. వారి యొక్క అదిగో తండ్రి జీవితంలో మీరు దర్శించబోతున్నదులకై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. నీ కృపతో నింపి ప్రభువా ప్రతి బిడ్డ నీ యొక్క ఈ సన్నిధిలో నుంచి ప్రభువా నీ దీవెనలు సంపాదించుకొని తిరిగి కుటుంబాలకు వెళ్ళబోయేటువంటి స్థితిని ప్రతి ఒక్కరు మీకు దయచేస్తున్నందుకే మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి దివ్యమైన శ్రేష్టమైన నామములోనికి ఈ స్తుతి ఆరాధన ధూపమును సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. దయచేసి కూర్చోండి ప్రియులారా. తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను, ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. వారి దండు మధ్యను వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాలజేసెను. వారు కడుపార తిని తవిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోలలో నుండగానే దేవుని కోపము వారి మీద దిగెను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను, ఇశ్రాయేలులో యవ్వనులను కూల్చెను. ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయొచ్చు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్మకకపోయిరి. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేసెను. అంది ఆమె. అలాగే క్రొత్త నిబంధన గ్రంథం యోహాను సువార్త 6వ అధ్యాయము 52వ వచనము నుండి 58వ వచనం వరకు పురుషులలో ఒకరు దేవుని వాక్యం చదివి దేవుని నామమును మహిమపరుస్తారు. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆరో అధ్యాయం 52 నుంచి చదువుకుందాం, 58 వరకు చదువుకుందాం. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తం తాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు వాడే నిత్య జీవం గలవాడు. అంత్యదినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించుదును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినను చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము
తినవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. దేవుడి వాక్యం దీవించు. రాకడ సమయములో కడబోర శబ్దముతో, రాకడ సమయములో కడబోర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. యేసయ్య రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? యేసయ్య రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? రావయ్యా యేసునాథా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. రావయ్యా యేసునాథా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబోర శబ్దముతో, రాకడ సమయములో కడబోర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియులరా, దేవుని కృపను బట్టి 2024వ సంవత్సరం మొట్టమొదటి ప్రభు దినంలోకి మనం కూడి వచ్చి ఉంటున్నాం. దేవుని మహిమపరిచాం, ఆరాధించాం, దేవునిని గణపరిచాం. మరి దైవాశీర్వాదాలు మనం పొందాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం వైపు మనము మన హృదయాలను త్రిప్పుకుందాం. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు మాటల వలన కలుగునని దేవుని లేఖనాలు మనల్ని ఎప్పుడూ హెచ్చరిక చేస్తూనే ఉంటున్నాయి. అంచేత మనము దేవుని మాటలను చక్కగా మరి విని 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా వాక్యములో ఫలించడానికి మనం ఆసక్తి కలిగి ఉందాం. ఈ దినం ప్రభు బల్ల విషయములో కొన్ని సత్యాలను మనం ఈరోజు నేర్చుకోబోతుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు తన పరిచర్య కాలంలో యూదులకును ప్రభువునకును కొన్ని వాగ్వాదాలు తరచూ వస్తూ ఉన్నాయి. ఆ వాగ్వాదాలలో ఒక విషయాన్ని బట్టి ఈరోజు మనము పరిశీలన చేయడానికి సిద్ధ మనసు కలిగి ఉందాం. ఇదిగో ఇక్కడ చూడండి, 52వ వచనంలో యూదులు ఈయన తన శరీరమును ఎలాగు తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. హల్లెలూయా. వాగ్వాదం వచ్చింది అక్కడ. యేసయ్య తన శరీరాన్ని తిని త్రాగమని, తన రక్తాన్ని త్రాగమని, తన శరీరాన్ని తిని త్రాగండి, దీనివల్ల భవిష్యత్తులో మీకు చాలా చాలా ఉపయోగకరమైనటి కార్యాలు జరుగుతాయని భవిష్యత్తు వాక్కులను గూర్చి వారితో ముందస్తుగానే ఆయన తెలియపరుస్తున్నప్పుడు యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అని చెప్పబట్టి తెగలకు సంబంధించిన జనాంగము ఆయన వెంబడిస్తూ ఉన్న ఆ సమయాలలో వారికి వచ్చినట్టు మరి యొక్క వాదన, వారికి కలిగినట్టు ఒక మరి అనుమానం కావచ్చు, లేదా ప్రశ్నార్థకమైనట్టు మరి యొక్క సత్యాన్ని వాళ్ళు ప్రశ్నించుకుంటూ, ఒకరికొకరు వాదులాడుకుంటూ, వాదించుకుంటూ
ప్రభు దృష్టికి దానిని తీసుకొని రావడాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. చాలామందికి కూడా ఇట్లాంటి ఆలోచనలు, ఇలాంటి ప్రశ్నలు వాళ్ళలో కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా చాలామందికి కలుగుతూ ఉంటున్నాయి. అది రొట్టె కదా, అది ద్రాక్షారసం కదా, యేసు శరీరం అంటున్నారు, యేసు రక్తం అంటున్నారు, ఏంటిది, ఇది ఎలా అని కొంతమందికి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కొంతమంది ఏది తెలియదు, ఏమీ తెలియకుండా సంఘంలో అదొక క్రమం కాబట్టి ఆ పద్ధతిని, ఆ నియమాన్ని పాటిస్తూ ఉంటారు. మనం కూడా అలా పాటించాలేమో అన్నట్టుగా వెళ్ళిపోతుంటారు. ఈవెన్ కొంతమందికి మోకరిల్లడానికి కూడా అర్థం తెలియదు అనమాట. మోకరిల్లి ప్రార్థించుకుందాం అనే దానికి కూడా అర్థం తెలియదు. ఎందుకు మోకరిల్లాలి, ఏమిటి అనే వివరణ తెలియదు. ప్రభువును వెంబడించే ప్రతి వారికి ప్రభు చెబుతున్నట్టు ప్రతి మాటలోనున్న మరి పరమార్థాన్ని గ్రహించగలిగినప్పుడే వారు ప్రభు చెప్పిన ప్రతి పనిని కూడా వారు స్వచ్ఛందంగా, స్వతహాగా, వారు ఇష్టపూర్వకముగా ఆ పనిని మరి చేయడం, నమ్మకాన్ని మరి ప్రకటించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ పరిశుద్ధ బల్ల సంస్కారం విషయంలో చాలామందికి మరి పరిపూర్ణమైన వివరణ తెలుసుకోకుండా అనుసరించే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. యోగ్యత లేకుండా పరిశుద్ధ బలలో చేయి పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. బాప్తీసం తీసుకునే దాంట్లో కూడా పరిపూర్ణమైన మారు మనసు అనుభవం లేకుండానే బాప్తీసాలు తీసుకునే వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. అది వారి మాటల వలన మనకు తెలుస్తూ ఉంటుంది. అందుచేత గమనించవలసిన వారమేంట, ప్రతి విషయంలో మనము దేవుని వాక్యాలను పరిశీలన చేసి వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకొని అందులో మనం భాగస్థులైనప్పుడు దాని ద్వారా యేసయ్య సత్యాలు మనకు వర్తిస్తాయి. అది దీవెనకరంగా మనకు మలచబడుతుంది. అది మన జీవితాలలో చాలా మేళ్లను తీసుకొని రావడం మనము అనుభవించగలుగుతాం, చూడగలుగుతాం. హల్లెలూయా. మరి ప్రభు తన శరీరాన్ని, తన రక్తాన్ని త్రిని తాగమన్నాడు. లేకపోతే తిని త్రాగమన్నాడు. చాలామంది తిని త్రాగడంలో, యేసు రక్తాన్ని తినడంలో, యేసు శరీరాన్ని తినడంలో, రక్తాన్ని త్రాగడంలో వాళ్ళు ఏం చేస్తున్నట్టే కొంత మరి ఎడబాటు కలిగి జీవిస్తూ ఉంటారు. సంఘంలో క్రమంతో ఆ క్రమాన్ని పెట్టి ఉంటారు. ఎందుకంటే అందరూ క్రమములోకి రాగలిగితే అక్కడ యేసు యొక్క శరీరానికిను రక్తానికిను గుర్తుగానున్న రొట్టె ద్రాక్షారసములను సిద్ధపరచుకొని అందుకొరకు ప్రార్థనలు జరిగించి వాటిని వారికి పంచిపెట్టడం జరుగుతుంది. వారు అందుబాటులోకి వచ్చిన వాళ్ళందరూ కలిసి మరి యొక్క ఒకే రొట్టెలో ఒకే సమయంలో పానం చేయడం, ఒకే రొట్టెను తినడం, ఒకే ద్రాక్షారసపు గిన్నెలోనిది త్రాగడం జరుగుతుంది. అప్పుడు ఏక శరీరులుగా ఉన్నట్టుగా లేఖనం చెప్పబడుతుంటుంది. ఇది ఒక క్రమాన్ని పెట్టాడు ప్రభు. ఈ క్రమం లేదంటే మనకు ఆయన శరీరము, ఆయన రక్తము మన ఇండ్ల కడక రాదు. మన ఇండ్లలో ఉన్నట్టయితే అవి మనకు అక్కడికి రావడం ససేమిరా కుదరదు. మరి ఈ క్రమాన్ని మనము పాటిస్తూ ఉన్నాం, ఈ క్రమాన్ని మనం అనుసరిస్తున్నాం. యేసయ్య చెప్పారు ఏమన్నారంటే, నా రక్తము త్రాగండి, నా శరీరమును తినండి, దీనిని తిని త్రాగాలి అని చెప్పాడు. ఒకవేళ తిని త్రాగకపోతే మన జీవితాలలో మార్పు అనేది ఉండదనేది మనము గమనించవలసిన వారమే. హల్లెలూయా. మనము గతించిన దినాలలో మన పూర్వపు పాపాలు అన్నీ కూడా మన ప్రభువుని ఎరిగిన నాటికి, యేసు ప్రభువులో నిజముగా బాప్తీసం తీసుకున్న నాటికి మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. నీటి బాప్తీసం వల్ల పూర్వపు పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగుతుందని మనకు దేవుని వాక్యం ద్వారా వివరణ ఇవ్వడం జరిగింది. తదనంతరం మన ఆత్మీయ జీవితంలో మరి ఎదుర్కొంటున్నట్టు మరి పొరపాట్లు, ఊహలు, తలంపులు, మాటలు ఇలాంటివి ఎప్పుడైతే మన జీవితంలో మనం ప్రభువులోకి ఎంటర్ అయిన తర్వాత కూడా మనకు అలాంటివి ఎదుర్కొనే ప్రమాదాలు ఉంటాయి. మరి అవి వాటన్నింటినీ కూడా తొలగించుకోవడానికి, కడుక్కోవడానికి యేసు ప్రభువారు తన శరీరాన్ని, తన రక్తాన్ని సంఘములో మరి తిని త్రాగమని మరి దానిని ప్రవేశపెట్టాడు. అది పస్కా పండుగన ప్రారంభించబడింది. అది యేసయ్య తను
మరి అప్పగింపబో రాత్రి యొక్క పరిశుద్ధ బల సంస్కారమును, ప్రభరాత్రి భోజనమును ఆయన ప్రారంభించారు. దానిని తన శిష్యులు దానిని కొనసాగించుకుంటూ మరి ప్రభు దినములో దానిని మరి ఆచరించడాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చూచుంటున్నాం. క్రమేణా ఈ యొక్క క్రమము, ఈ యొక్క నియమము, ఈ పద్ధతి మన వరకు రాగలిగింది. ఎందుకు? మనం ఎంతో ధన్యులమై ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ యొక్క పరిశుద్ధ బల సంస్కారమును మనం ఎంత చక్కగా, అయోగ్యముగా కాకుండా యోగ్యతతో మనము దేవుని బల దగ్గరకు రావాలని కూడా దేవుని వాక్యము మనకు చెప్పబడి ఉన్నది. కాబట్టి క్రమముగా మనము ఆ యొక్క పరిశుద్ధ బల సంస్కారంలో నీకిచ్చినట్టి సంఘ క్రమంలో నీవు పాలిభాగస్తుడవ్వడము, దానిని అనుసరించడము, నమ్మకాన్ని వెళ్ళబరచడంగా కనిపిస్తూ ఉంది. ఆ నమ్మకాన్ని నువ్వు ప్రకటిస్తూ ఉంటున్నావు. ప్రభు రాకడ వరకు, ప్రభు వచ్చు వరకు నీవు ఆయనను గూర్చి నీవు ప్రకటిస్తూ ఉన్నావు. ఆయన చెప్పిన దానిని నీవు అనుసరిస్తూ, విశ్వసిస్తూ, ఆ నియమాన్ని నీవు పాటిస్తూ ఉండడం వల్ల దేవుని యొక్క మేళ్ళు నీవు అనుభవించగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో చూడండి ప్రియులారా, లేఖన భాగంలోంచి మనం చూస్తుంటున్నాం. యేసు ప్రభువారు వీరికి కలిగినట్టి ఈ వాదనలో నుంచి కొన్ని విషయాలు బయలుపరుస్తున్నాడు. ఏమిటా విషయం అంటే, ప్రభు చెప్తున్నారు, ఇదిగో నా శరీరాన్ని, నా రక్తాన్ని తిని త్రాగండి, దాని యందు విశ్వాసం ఉంచండి, దాని మీద విశ్వాసం ఉంచి దానిని మీరు కొనసాగించండి. అప్పుడు మీరు మరి దేవుని యొక్క నామమును బట్టి మీరు నూతన జన్మ పొందుతారు. క్రొత్త మనుషులుగా మీరు తయారు చేయబడతారు. బాప్తీసం తీసుకున్నాం, మారు మనసు పొందాం, బాప్తీసం తీసుకున్నాం, సంఘంలోకి ఎంటర్ అయిపోయాం. తరువాత మన హృదయంలో నిర్జీవమైన క్రియలు ప్రవేశించే ప్రమాదం ఉంది. అందుని బట్టి పౌలు గారు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 9వ అధ్యాయం 14వ వచనంలో మనకు తెలియజేస్తున్నారు. 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా అర్పించుకొనిన రక్తము సేవించుటకు శుద్ధి చేస్తుంది. హల్లెలూయా. యేసు రక్తము ప్రతి వాని యొక్క మనస్సాక్షిని, నిర్జీవమైన క్రియలను విడిచి దేవుని సేవించడానికి, పరిశుద్ధుడైన దేవునిని సేవించడానికి తగిన జీవితాన్ని, తగిన హృదయాన్ని నీవు కలిగి ఉండడం జరుగుతుంది అంటున్నాడు పౌలు గారు. క్రొత్త మనసు నీలో ఎప్పుడూ కనిపిస్తుంది. ఎప్పుడు కడుక్కుంటూ ఉంటావు. ఎప్పుడు ప్రభువారు చెప్పారు, స్నానం చేసిన వాడు పాదాలు కడుక్కుంటే చాలు. స్నానం చేసిన వాడంటే జ్ఞాన స్నానం, బాప్తీసం పొందడం. పాదాలు కడుక్కుంటా అంటే ఆత్మీయ పాదాలను కడుక్కోవడం. ఆత్మీయ పాదాలను ఎలా కడుగుతావు? ఏ నీటితో కడుగుతావు? కడుక్కోవడానికి ప్రభు మనకు ఒక నియమాన్ని ఇచ్చాడు. ఏమిటి ఆ నియమం అంటే, ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని తిని త్రాగడం. బలహీనమైన నీ శరీరాన్ని బలపరుచుకోవడానికి, నిర్జీవమైన క్రియలలో పడి నశించిపోకుండా శుద్ధీకరించుకోవడానికి ఈ యేసు తన శరీరాన్ని, తన రక్తాన్ని మరి వాళ్ళకి అందించే ఉద్దేశంతో వారితో మాట్లాడుతున్నాడు. అది వారికి అర్థం కావడం లేదు. వారికి అర్థం కాకపోవడం వల్ల ఆయన వారికి వివరణ ఇవ్వడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటున్నారు. చక్కగా గమనించాలి. 53వ వచనంలోకి వెళ్ళిపోదాం. కావున ఇట్లనేను మీరు శరీరమును తిని తాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. హల్లెలూయా, హల్లెలూయా. నూతన జీవము కలిగిన వారు కారు.
దానిని అనుసరిస్తూ, దానిని ఆచరిస్తూ, దానిని పాటిస్తూ ఉన్నప్పుడు నీలో ఉన్న నిర్జీవమైన క్రియలు ఏవైనా ప్రవేశించి ఇండిన ఎడల వాటిని కడుక్కొని నూతన జీవముతో నీవు దేవునిలో జీవించడానికి వీలవుతుంది. నూతన జీవం మన మనస్సాక్షిని మార్చుకోవడానికి అవసరం. హల్లెలూయా. యేసుప్రభు వారు తన పరిచర్యలో మరి నికోదేము అనబడేంటి ఒక దేవుని యొక్క వ్యక్తిని, దేవుని బిడ్డను కలుస్తున్నాడు. 3వ అధ్యాయము యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనములో అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని హల్లెలూయా, క్రొత్తగా జన్మించడం అంటే ఫుట్నోట్స్లో చూడండి, చెప్పండి, పైనుండి దేవుని యొక్క కృపతో జన్మించాలి. పైనుండి నీవు ఏం చేయబడాలి? దర్శించబడిన పిదపే జన్మిస్తావు. పైనుండి నీకు సహాయం రావాలి, పైనుండి నీకు హెల్ప్ రావాలి. ఏమిటా హెల్ప్ అంటే యేసు ప్రభువే. యేసు ప్రభువే. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య కృపా సత్య సంపూర్ణుడుగా నివసించాను. అట్లని యోహాను 1:14 మనకు స్పష్టతను ప్రభువు తెలియజేస్తున్నారు. కాబట్టి పైనుండి మనము ఏం చేయబడాలి? దర్శించబడి జన్మించాలి. ఇప్పుడు చూడండి, క్రొత్తగా జన్మించడం అంటే మనస్సును మార్చుకోవడం. మనస్సును మారాలంటే మనస్సులో ఉన్న నిర్జీవమైన క్రియలన్నింటినీ కూడా తొలగిస్తేనే మారినట్టు, లేదంటే మారనట్టు. బాప్తిజం తీసుకున్నాము, మళ్ళీ మరుసటి వారమే చర్చికి పోం. బాప్తిజం తీసుకుంటాం కానీ దేవునికి ఇష్టంగా బ్రతకం. చర్చి ఉంటుంది, చర్చి అక్కడనే ఉంటుంది, మనం ఎక్కడో ఉంటాం. దేవుని నియమమును మనము పాటించాం. నిర్జీవమైన క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించడానికి నీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధీకరించబడాలి. శుద్ధీకరణ జరగాలి. నీ హృదయము కడగబడాలి, నీ మనస్సాక్షి కడగబడాలి. దావీదు అంటున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. హల్లెలూయా, హల్లెలూయా. అది పాత వాటి వైపు తిరిగింది, లోకం వైపు తిరిగింది ఆ మనస్సాక్షి. అది ఆచార సంబంధమైన జీవితం వైపు తిరిగింది, అది శరీర సంబంధమైన ఆలోచనల వైపు తిరిగింది. కాబట్టి ఆయన అలా మాట్లాడుతున్నాడు, నన్ను శుద్ధీకరించు. ఈ లోకంలో నీ శరీరాన్ని నువ్వు శుద్ధీకరించుకోవడం నీ వల్ల అవుతుంది, కానీ నీ హృదయాన్ని శుద్ధీకరించుకోవడం నీ వల్ల కాదు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము నుండి చదువుకుందాం. చూడండి, కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించను, ఆయన ద్వారా నిర్మించను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మాట చేత నిర్వహించుచు, చూడండి, పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేస్తాడు. హల్లెలూయా. శుద్ధీకరణ కలుగు చేసేవాడు ఆయనే, ఇంకెవరు కాదు. నీ హృదయాన్ని కడగాలంటే, నిన్ను నీవు కడుక్కోవాలంటే, పరిశుద్ధపరచుకోవాలంటే, మార్చుకోవాలంటే, త్రిప్పుకోవాలంటే దేవుని యొక్క కార్యము నీలో జరగాలి. ఒకసారి వచ్చేసావు,
అన్ని జీవితంలోంచి ప్రభు లో జీవించడానికి వచ్చేసావు. దాన్ని ఏమంటారంటే జీవార్థమైన మారు మనసు. ప్రభువులో జీవించడానికి మారావు. హల్లెలూయా. ఇప్పుడు రక్షణార్థమైన మారు మనసు అవసరం. రక్షణార్థమైన మారు మనసు అంటే అర్థం చేసినా పాపంలోంచి నిన్ను నీవు రక్షించుకునేదానికి అవసరమైన వాటినన్నింటినీ ఉపయోగించుకునే దానికి నువ్వు సిద్ధంగా ఉండడం. ఇది అణువణువునా జరగాలి. ఇది నీ జీవిత కాలం అంతయు జరగాలి. పాపం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. నీకు ఎంత వయసు ఉన్నా అక్కడ కూడా నీవు కాళ్ళు చేతులు పని చేయకపోయినా కూడా అక్కడ కూడా నీ ఆలోచన వ్యవస్థను సాతాడు ఏం చేస్తుంటే తాకుతూ ఉంటాడు. అప్పుడు కూడా మనం దేవుని దగ్గర ఏం చేయాలి? శుద్ధీకరించబడాలి. శుద్ధీకరించబడాలి. ఆయన రక్తమే మనల్ని కడుగుతుంది. దానికి అంత పవర్ ఉంది. అది నిష్కళంకమైన రక్తం. నువ్వు ఇంకా నీ హృదయంలో బాప్తీసం తీసుకొని కూడా నువ్వు మార్చబడలేని స్థితిలో ఉన్నావా? ఒకసారి ప్రభు వైపు చూడు. ప్రభు నిన్ను దర్శిస్తాడు. ప్రభు ఆయన రక్తాన్ని కార్చాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్న జనుల కొరకు ఒక్కసారి ఆయన సిలువలో రక్తం కార్చాడు. ఒక్కసారే తన శరీరాన్ని పంచిపెట్టాడు. విశ్వసించగలిగిన వానికి అది వర్తిస్తుంది. హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో యోహాను భక్తుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. అయితే ప్రకారము నడచిన ఎడల అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రం చేస్తుంది. హల్లెలూయా. శుద్ధీకరిస్తుంది. శుద్ధీకరిస్తుంది. ఈ కార్యము ఎక్కడి నుంచి జరుగుతుందంటే పైనుండి జరగాలి. ఈ పై నుండి జరిగిన కార్యం ఏమిటో యేసు ప్రభు వారు చెప్తున్నారు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము పరలోకము నుంచి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను భుజించితే జీవించును. నేనిచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని నిశ్చయముగా గ్యారంటీగా చెప్తున్నాడు. ఖచ్చితముగా చెబుతూ ఉన్నాడు. పరలోకములో నుంచి దిగి వచ్చినంటే ఆహారము పైనుండి వచ్చి నీ మనస్సాక్షిని శుద్ధీకరించడానికి అవసరమైన కార్యాలు జరిగించింది ఆయనే అని నువ్వు నమ్మగలగాలి. వెళ్ళామా ఒక ఆదివారం ఏదో ఉన్నామా, మళ్ళీ ఆదివారం మనం వచ్చింది ఏదో పోయామా, బల్ల తీసుకున్నామా, ఏసయ్యా అన్నామా, వెళ్ళిపోయినామంటే వృత్తిపత్తి. అది సబ్జెక్టు లేని క్రైస్తత్వపు సర్టిఫికెట్. అది మార్కెట్లో కుళ్ళిపోయిన వంకాయలతో సమానం. దాన్ని వచ్చిన వాళ్ళంతా అట్లా చూసి వంకాయ ఇది ముదిరిపోయిందని వారేసి వెళ్ళిపోతారు. వంటకానికి ఇష్టపడరు. నీ క్రైస్తత్వం పరలోకం కొరకు తప్పకుండా పరీక్షలో ఉంచడం జరుగుతుంది. అప్పుడు నీవు ప్రయోజనకరమైన క్రైస్తవుడుగా, పరిశుద్ధమైన క్రైస్తవుడుగా జీవించడం అనేది అవసరమైన కార్యం. యేసు ప్రభు చెప్పారు, నేనే పరలోకంలోంచి దిగి వచ్చిన జీవాహారం. నన్ను తినేవాడు ఎల్లప్పుడూ జీవించను. నిత్య జీవమును కలిగించడానికే ఆయన వస్తున్నాడు. 47వ వచనం 6వ అధ్యాయం యోహాను సువార్త. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారమును నేనే. భలే ఉంటాయి యేసు ప్రభు వాక్యాలు, వెనక ముందు ఉంటాయి. దాన్ని అర్థం చేసుకోగలిగితే భలే ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే అధికారముతో మాట్లాడడం అంటారు.
అడుక్కొని మాట్లాడేదంతా ఉండదు. యేసయ్య దగ్గర అధికారముతో వాళ్ళే హట్ అయిపోయారు. శాస్త్రులు, పరిసయ్యులు, మరి సద్దూకయ్యులు అంతా అంటారు, ఏమిటి ఏ అధికారముతో అంటే, నా తండ్రి వల్ల నేను పొందినాను. ఇంత జ్ఞానం నీకు ఎక్కడి నుంచి వచ్చి, ఏ బడిలో నువ్వు చదువుకున్నావంటే ఆ తండ్రి బడిలో చదువుకున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ బడిలో చదువుకున్నా నీకు శుద్ధీకరణ రాదు. యేసయ్య బడిలో చదువుకుంటేనే నీకు శుద్ధీకరణ కలుగుతుంది. నీ మనసు మారుతుంది. నీ మనసు మారాలి. నీ మనసు మారడం వల్ల నూతన జన్మ. ఒకడు పైనుండి చెప్పండి, ఒకడు పైనుండి జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యంలోకి చేరడు. పైనుండి జన్మించడం అంటే పైనున్న ఆయన ద్వారా నీవు కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి. అవకాశం నీకు ఇచ్చాడు. యేసయ్య నిన్ను ఆకర్షించాడు. పాపపు ఊబిలో నేనుండగా ప్రేమతో నన్నాకర్షించితిరే, కల్వారి రక్తముతో శుద్ధి చేసి రక్షించి పరిశుద్ధులతో నిలిపి, ప్రభువాని సముఖమునందు సంతోషము కలదు. హల్లెలూయా సదా పాడెదన్, హల్లెలూయా సదా పాడెదన్, ప్రభువాని సముఖమునందు. కాబట్టి దేవుని సావాసంలోకి వెళ్ళిపోవాలి. దేవుని సావాసము దేవుని మందిరములో ఉంటుంది. దేవుని మందిరంలోకి వెళ్ళాలి. దేవుని మందిరములోకి వెళ్ళి దేవుని యొక్క రక్తమును, యేసు రక్తమును, యేసు శరీరమును మరి తిని త్రాగి బలపరుచుకొని శుద్ధీకరించుకొని నీ పాపాల తాలూకు మరి యొక్క అన్నిటిని బట్టి క్షమాపణ పొందడానికి ఇది ఒక ప్రత్యేకమైన అవకాశం. ఆ శుద్ధీకరణ యేసు ఒక్కరు మాత్రమే చేయగలుగుతారు. అట్లని మనకు హెబ్రీ 9:14 మొదటి యోహాను 1:7 మనకు చెప్పబడినది. హెబ్రీ 1:2-3 మనకు చెప్పబడినది. మనము శుద్ధీకరించబడాలి. హల్లెలూయా. నీవు శుద్ధీకరించబడ్డానికి ఇది ఒక ప్రత్యేకమైన నియమం, ఒక అవకాశం, ఒక సంస్కారం. ఇది ఒక ప్రత్యేకమైన ఆత్మీయ విందు. హల్లెలూయా. ఈ విందులో నీవు కూడి ఏ విధముగా విందును మంచిగా ఆస్వాదిస్తుంటావో, పెండ్లి వస్త్రాలతో అనబడేంటి మంచి తెల్లని మరి హృదయముతో, మంచి హృదయంతో, మార్పు కలిగిన హృదయంతో వస్తే దేవుని రాజ్యం. అలా నీవు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి నీకు అలాంటి మార్పు అవసరమని, అందుకోసం తన శరీరాన్ని, అందుకోసం తన రక్తాన్ని ఆయన చిందించి నీ కొరకు సిద్ధం చేసి పెట్టాడు. బ్రతికి ఉండేటప్పుడే ప్రకటించేశాడు. బ్రతికి ఉండేటప్పుడే ప్రకటిస్తున్నాడు, నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని త్రాగండి, మీరు దేవుని రాజ్యంలో నిత్య జీవానిలో మీరు ఉంటారు, నూతన జన్మగా మీరు మార్చబడతారు. ప్రకటిస్తున్నాడు. చాలామంది దేవుని మందిరాలకు వెళ్ళి వేళాకోళమైన రీతిలో జీవిస్తూ ఉంటారు. అవసరమైన వాటిని నేర్చుకోరు. చేతులు తట్టకూడదు, మరి అది చేయకూడదు, క్రిస్మస్ ఎక్కడ ఉండాలి, మరి గుడ్ ఫ్రైడే ఎక్కడ ఉండాలి, డేట్లు ఉన్నాయా, ఆరాధించుకునేదానికి ఎన్ని పేర్లను పెట్టుకొని ఆరాధించుకేమి, నీదేమన్నా నష్టమైపోయిందా? ఓ వ్యక్తిని తక్కువగా మాట్లాడడానికి, ఓ వ్యక్తి భక్తి తప్పు అని చెప్పడానికి ప్రయత్నించే ప్రయత్నాలే కానీ తనను తాను శుద్ధీకరించుకునేదానికి ప్రయత్నించే ప్రయత్నాలు అక్కడ కనిపించడం లేదు. పండుగ అంటే మ్రొక్కుట, క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట, గుడ్ ఫ్రైడే అంటే యేసు చనిపోయిన మంచి శుక్రవారము, ఆయన శుక్రవారమే చనిపోయినాడని బైబిల్లో ఉంది. మళ్ళీ ఆ దినమును బట్టి జ్ఞాపకం చేసుకోవడంలో తప్పే ఉంది. దైవ సంగతులను బట్టి, విశ్వాసి శుద్ధీకరించే కార్యాలను బట్టి నేర్పించుకుంటే సంఘం ఎట్లంటే శుద్ధీకరించబడుతుంది, బలంగా ఉంటుంది, సత్యంలో నిలబడుతుంది. సత్యము వాళ్ళని స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన చెప్తున్నాడు, మరొక వచనం చెప్తున్నాడు చూడండి. ఈ ఆహారం గురించి మాట్లాడుతున్నాడు. 47-49 వచనాల వరకు చదువుకున్నాం. చదవండి. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు
అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి, దీనిని తినవాడు చావకుండునట్లు పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారము నేనే. హల్లెలూయా. వాళ్ళకొక లేఖన భాగాన్ని గుర్తు చేస్తున్నారు ఆయన. యూదులు కదా, వాళ్ళకి ధర్మశాస్త్రము, మోషే ధర్మశాస్త్రం మీద వాళ్ళకి మంచి అవగాహన ఉంటుంది. కాబట్టి మోషే ధర్మశాస్త్రంలో నుంచి ఓ విషయాన్ని వాళ్ళకు జ్ఞాపకం చేస్తున్నారు. ఏమిటి? ఆకాశములో నుంచి కుమ్మరించబడినంటే మన్నా ఉంది కదా, వాళ్ళు దానిని తిన్నారు కదా, ఇదిగో ఆ మన్నాను వాళ్ళు తినినప్పటికీ చనిపోయి, అలాంటి ఆహారము కాదు ఇది, ఇది పరలోకము నుంచి దిగి వచ్చిన జీవాహారము, అది నేనే. ఆ మన్నాను తినిన వాళ్ళందరూ కూడా ఏమిటంట? ఆధ్యాత్మికమైన భావంతో చెప్తున్నాడు. వాళ్ళు పాడైపోయిరు. చాలా మంది మన్నాను తిన్నారు, పాముల దగ్గర కొరికించబడ్డారు. మన్నాను తిన్నారు, వ్యభిచారం చేశారు. మన్నాను తిన్నారు, ఆ కనాను దేశంలో ప్రవేశించలేక విసర్జించబడ్డారు. వాళ్ళని గురించి మాట్లాడినాడు ఆయన. వాళ్ళు కొంతమంది మన్నాను తిని కూడా వాళ్ళు కానానులోకి వెళ్ళలేకపోయారు. అట్లాంటిది కాదు ఇది. ఇది పరమ కానానులోనికి ఎంటర్ చేయగలిగే సామర్థ్యమైనటి మరి మన్నా ఆహారం ఇది. ఇది పరలోకం నుంచి దిగి వచ్చింది. నేను ఎంత ఘోర పాపిని కూడా మన్నించగలుగుతా. నా యొక్క రక్తము ప్రతి పాపముల నుండి ఏం చేయబడుతుంది? పవిత్రం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో ఓ వివరణ ఇస్తున్నారు పౌలు గారు. చూద్దాం. బట్టి అనగా క్షమాపణ. హల్లెలూయా. ఆ ప్రియుని రక్తము వలన మనకు ఏమవుతుందంట? క్షమాపణ, విమోచనము. క్షమాపణ, విమోచనము వేరు, క్షమాపణ వేరు. విమోచనం అంటే విడిపించుట, క్షమాపణ అంటే దండనను తప్పించుట. పాపములో నుంచి విడిపించుట, పూర్వ పాపాలకు దండన రాకుండా, శిక్ష రాకుండా తప్పించుట. ఈ రెండు కార్యాలు యేసు రక్తము ద్వారా మనకు మరి అనుగ్రహించబడి ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మనము పైనుండి జన్మించాలి. హల్లెలూయా. ఎలా జన్మించాలి? యోహాను మరి మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఎట్లా ఉండాలో చూడండి. మార్పు, మనలో మార్పు రావాలి. ఎటువంటి మార్పు? 18:3 మీరు మార్పు నంది బిడ్డల వంటి వారైతేనే గాని హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చెప్పారు మారు మనసు పొందితే దేవుని రాజ్యానికి పోతారని. ఇక్కడ చెప్పారు ఏమని? నా శరీరాన్ని తిని త్రాగితేనే కానీ దేవుని రాజ్యానికి పోతున్నాను. ఇక్కడ అంటారు చిన్నపిల్లలాగుంటేనే దేవుని రాజ్యానికి పోతారు. ఏంటిది? వ్యత్యాసంగా ఉందా? లేదు ఇన్ని దారులు ఉన్నాయా? అన్నీ ఒకటే. చిన్నపిల్లల కంటే అన్యం పుణ్యం తెలియదు, ఏం చెప్పింది అది చేస్తారు. అలా ఉండాలి. అలా ఉండేవాడు దేవుని రాజ్యానికి పోతాడు. అలా ఉండేవాడికి లోక సంబంధమైన ఆ తలంపుల ఆలోచనలు ఉండవు. వాడి పైనుండి ప్రభు ద్వారా దర్శించబడినాడు. పైనుండి ప్రభు ద్వారా దర్శించబడిన వాడు, దానిని విశ్వసించిన వాడు ప్రభు ఎలా చెప్తాడు అలా ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు పిల్లల్లాగా అయిపోతారు. ఎలాగైపోతారంట? చేతులు తట్టుకుంటారు. నువ్వు తట్టవా? నేను తట్టాను. హ్యాపీగా పాట పాడతా. నువ్వు పాడతావా? నీకు వంతే రాలేదంటావు. ఎందుకు వస్తుంది? పాడుతుంటే కదా వస్తుంది. ఏందో సీరియస్గా చూస్తే ఎట్ట? ఇది సీరియస్ మ్యాటర్ కాదు. ఇది సంతోషం, హ్యాపీ మ్యాటర్ ఇది. హల్లెలూయా. ప్రభు వారు ఏం చెప్తున్నారు చూడండి. ఎట్టుంటే మన యొక్క జీవితాలు చక్కగా ఉంటాయో మనకు అపరాధాలకు శిక్ష రాదంట. మనం ఎలా ఉండాలి చూడు, ఎలా ఉండాలో ఆయన సంబోధిస్తున్నాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండానట్లు చేయకుండాటకై నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే
మన పాపములకు ఏంటి శాంతికరమై ఉన్నాడు. అటంటే ఎంత ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. నీవు ఆయన బిడ్డవైపోతే ఆయన బిడ్డవైపోవాలి. ఎట్లా అయిపోతావు అంటే నమ్మితే అవుతావు. నమ్మితేనే ఆ బిడ్డల కోవలోకి వెళ్తావు. యోహాను 1:12 అలా చెప్తున్నారు. యోహాను 1:12 అంటున్నాడు, తను ఎందరు అంగీకరించెదరో అనగా తన నామమునందు విశ్వాసముంచు ప్రతివాడును ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నీకు అధికారం వస్తుంది? నేను పరిశుద్ధుడై ఉండులాగున మీరును సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండుడి. అది నీ వల్ల కాదే. సమస్త ప్రవర్తనలో నీవు పరిశుద్ధంగా నీవు నడుచుకోలేకపోతున్నావే. అందుకే కదా ఆయన అక్కడి నుంచి వచ్చి నీకు రక్తం చిందించి ఆ రక్తంతో నీ పాపములు కడుక్కోమన్నాడు. 14:22 హెబ్రీ పత్రికలో చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే 14:22 చూడండి, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చును. హల్లెలూయా. 9:22 హెబ్రీ 9:22 ధర్మశాస్త్ర ప్రకారం వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందించకుండా కలుగుదనియు చెప్పవచ్చును. హల్లెలూయా. ఎందుకు యేసయ్య రక్తం చిందించవలసిన అవసరం వచ్చిందంటే మన పాపాల తాలూకు అన్నిటినీ కడుక్కునేదానికి ఆయన చిందించాడు. అందుకే దిగి వచ్చాడు ఆయన. పరలోకము నుంచి దిగి వచ్చిన మన్నా నేనే, జీవాహారం నేనే, నా శరీరం తినండి, నా రక్తాన్ని త్రాగండి, అప్పుడు మీరు నిత్య జీవమునకు తగిన హృదయము కలిగి ఉంటారు. మార్పు నొందిన జీవితాన్ని మీరే చూడగలుగుతారు. మీకు తెలియకుండానే మీరు ప్రభుకి ఇష్టమైన రీతిలో మార్పు చెందగలుగుతారు. హ్యాపీగా ఉంటారు. చిన్న పిల్లల్లాగా తయారైపోతుంటారు. లూకాసు వార్త 13వ అధ్యాయము 3వ వచనంలో ఓ మాట మనం చూద్దాం, గమనించండి ప్రియులారా. కారని మీతో చెప్పుచున్నాను, పొందని ఎడల. హల్లెలూయా. ఒక చెప్పారంట, గోడ పగిలిపోయి కొంతమంది పడిపోయినారు, కూలిపోయి వాళ్ళు పాపులు. కొంతమంది జైల్లో పట్టుబడి అక్కడ శిక్ష ద్వారా చంపబడ్డారు, వాళ్ళు పాపులు అని చెప్పుకుంటున్నారంట. అందుకు ప్రభునరు వాళ్ళు పాపులు కారని నేను మీతో చెప్తున్నా. మారు మనసు లేకపోతే మీరు కూడా అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడంటే ఇట్లాగే. నీవు పూర్వము పాపాలు చేసుకుని బ్రతుకుతూ ఉన్నావు తెలియక, నీవు తెలుసుకున్న తర్వాత మనస్సును మార్చుకొని రక్షకుడు ఆయనే అని, మన కొరకు రక్తం చిందించినాడని, మన కొరకు శరీరాన్ని పణంగా పెట్టాడని నువ్వు ఎప్పుడైతే మార్పు నుండి విశ్వాసముతో ఆయన దగ్గరికి వచ్చి నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి దానిని తిని త్రాగి సేవించడం వల్ల నీ పాపాలకు శుద్ధీకరణ తానే చేస్తాడు. అది వీళ్ళకి అర్థం కావడంలా. ఆత్మీయంగా వీళ్ళు చనిపోరు. వాళ్ళు ఆ మన్నాను తిని చనిపోయారు. వీళ్ళు చనిపోరు అంటే ఏం చనిపోమా? చావు లేదా? భక్తులకి చావు లేదా? మరణం లేదా? మన వాళ్ళందరూ చాలామంది చచ్చిపోయారు, మనమే బోర్ అని ఏడుస్తూ ఉంటాం. అయ్యో వెళ్ళిపోయినారు, పరలోకం వెళ్ళిపోయినారు. ఏంది వాళ్ళు పరలోకం పోతే కూడా మనం ఏడుస్తుంటాం, అయ్యో అయ్యో వెళ్ళిపోయినారే వాళ్ళు మమ్మల్ని వదిలేసి. మేము వాళ్ళు ఎందుకు పరలోకం పోయేది, మాతోనే ఈ పాపపు లోకంలో ఇంకొన్నాళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది అని మన ఇష్టాలను బట్టి మనం చూస్తుంటాం. దేవుని యొక్క చిత్తం ఎలా ఉంటుందో, ఘోరమైన పాపం చేసినంటి, శిలువ మీద వేలాడినంటి ఆ రెండవ దొంగను సైతము ఆయన తీసుకొని వెళ్ళిపోయినాడు. మారు మనస్సు. ఇవన్నీ ఎందుకంటే నీ మనస్సును శుద్ధీకరించుకోవడానికి, నీవు చిన్నపిల్లలా తయారవ్వడానికి, ఆయన చెప్పిన మాటలన్నీ చక్కగా జరిగించుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన చెప్పింది చేసుకుంటూ వెళ్ళడానికి నీకు ఇవన్నీ అవసరం. నిన్ను
ఈ లోక సంబంధమైన పాపాలు, నిర్జీవమైన క్రియలు, పాడైపోయేటి ఆలోచనలు, తలంపులు నిన్ను పాడు చేస్తున్నాయి. వాటి నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు. కాబట్టి నీకు సహాయపడి నిన్ను శుద్ధీకరించి నిన్ను పరిశుద్ధుడిగా పెట్టి పరలోకంలో చేర్చడానికి ఆయన చేసినట్టు గొప్ప త్యాగమే ఈ పరిశుద్ధ బల సంస్కారం మనకు అనుగ్రహించబడింది. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలండి? క్రొత్తగా జన్మించడానికి, మనసును మార్చుకోవడానికి ఇది మనకు అవసరం. క్రొత్తగా జన్మించడం అంటే వెళ్ళిపోయి ఏంటది నీళ్ళల్లో ముంచేసేదాన్ని క్రొత్తగా జన్మించడం అని చెప్పుకుంటారు. అవును, క్రొత్తగా జన్మించడానికి అదే చాలు. కానీ ఆ జన్మించిన పిదప మళ్ళీ నువ్వు చనిపోతున్నావు. పాపపు యుద్ధంలో పాపంతో యుద్ధం చేస్తున్నావు, నువ్వు పడిపోతున్నావు. కానీ దీన్ని బలపరుచుకోవడానికి, నువ్వు పాపములో నుంచి జయించి బయటికి రావడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. అసలు ఎందుకంటే యేసయ్య 40 దినాలు ఉపవాసం ఉండింది? అది కూడా బాప్తీసం తీసుకునే వెంటనే ఎందుకు పోయాడు ఆయన ప్రార్థనలోకి? అంటే అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ సాతానుడితో పోరాటం. ఈ సాతానుడితో పోరాటంలో ఆయన బలంగా ఉన్నాడు కాబట్టి ఆయన జయించుకొని వచ్చాడు. పరలోకం నుంచి వచ్చి హెల్ప్ జరిగింది. హల్లెలూయా. ఆ కోణంలో ఆలోచించండి. ఆయన బాప్తీసం తీసుకొని వెంటనే వెళ్ళాడు. అక్కడ శోధకుడు వచ్చి శోధించాడు. ఈయన ఎంతో చక్కగా దేవుని వాక్యాలతో ఓడించాడు. ఓడించిన పిదప పరలోకం నుంచి దేవదూతలు వచ్చారు, ఆయనకి పరిచర్య చేసి బలపరిచారు. అవును, నువ్వు కూడా ఎంతో దేవుని యొక్క మాటలను బట్టి నూతన జీవితం కొరకు యేసు ప్రభువులో బాప్తీసం తీసుకున్నావు. ఆయన శోధకుడు నిన్ను శోధిస్తాడు. శోధకుడి దగ్గర నువ్వు గెలవాలంటే, శోధనలో నుంచి నువ్వు బయటికి రావాలంటే, నిర్జీవమైన క్రియల్లో నుంచి బయటికి రావాలంటే, పరలోకం నుంచి వచ్చిన మన్నాహారంగా ఉన్న యేసు రక్తముతో నువ్వు కడగబడాలి, బలపరచబడాలి, శుద్ధీకరించబడాలి. అలాంటప్పుడే నీకు సాధ్యం. అలాంటప్పుడే నీకు సాధ్యం. ఎన్నిసార్లు అయినా కూడా చూడేమా, నువ్వు అనేక సార్లు పాపాలు చేసేసి ఉంటావు, అనేక సార్లు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంటావు, ఏడుస్తూ ఉంటావు. ఓ ప్రశాంతత, ఒక ఆదరణ దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. ఇది జీవితాంతం జరిగేదే, ఇది జీవితాంతం జరుగుతుంది. అట్లని ఉద్దేశపూర్వకంగా పాపము చేయకూడదంట. ఉద్దేశపూర్వకంగా పాపాలలో తలమునకలైపోయిన వాళ్ళకి దండన తప్పదని 10వ అధ్యాయము 26, 27 వచనాల్లో చెబుతున్నాడు హెబ్రీ పత్రిక. వెళ్దాం. హెబ్రీ 10:26, 27. మనము సత్యమును గూర్చి పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల ఉండదు, కానీ తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు అగ్ని ఇక నుండును. హల్లెలూయా. అది కూడా మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అవి కూడా పరిశీలన. యేసయ్య ఎంత ఘోర పాపినైనా క్షమించేస్తాడంట. పాస్టర్ గారు చెప్తున్నారు, మైకులో గట్టిగా చెప్పారు. కాబట్టి యేసు రక్తం దగ్గరికి పోయేసి దాన్ని దాగేస్తుంటే కడిగేస్తాడంట, మళ్ళీ పోయి బుద్ధలో దొరలొచ్చంట. ఇట్లా చెప్పుకోకూడదు. ఉద్దేశపూర్వకంగా చేస్తే దండన ఉంటుంది. తెలిసో తెలియక ఏదో జారిపోతే ప్రభు చెయ్యిచ్చి లేపి నిలబడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, బాగా గమనించాలి. నీళ్ళ మీద నడవాలని పేతురుకు ఆశ. నీళ్ళ మీద నడవాలని, దేవునితో కలిసి నడవాలని, దేవుని దగ్గరికి వెళ్ళాలని, దేవునితో కలిసి మళ్ళీ ధోనిలోకి రావాలని ఎన్నుండేది. ఆయన దగ్గరికి వెళ్ళాలని, ఆయనతో పాటు ధోనిలోకి రావాలని, అది నీళ్ళ మీదే నడవాలని. దానికి ప్రభువా నీవే అయితే, ఏం చెప్తున్నానండి, నీవే అయితే అన్నాడు. నీవే అయితే నేను కూడా నడుస్తానన్నాడు. అది నీవే అయితే అంటే అర్థం ఏంటిది? నువ్వు గానా నాకు సెలవిచ్చే దేవుడిలాగా అయితే, నాకు సెలవిస్తే నేను నడుస్తాను. అప్పుడు ప్రభు నాడు సరే నడు అన్నాడు. అలడియా నడిచినాడా లేదా? ఎవరు మనుషులు నీళ్ళ మీద నడిచిన వాళ్ళు చెప్పు. ఆ ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద నడిచారు, ఎర్ర సముద్రంలో నడిచినారు 6 నెల, యోర్దాను నడిచిన నదిలో నడిచినారు 6 నెల.
ఏలియా నడిచాడు, ఎలీషా నడిచినాడు. ఏం చేశారు? వాళ్ళందరూ కూడా నీళ్ళల్లో నుంచే నడిచారు. కానీ నీళ్ళ మీద నడవల, నీళ్ళల్లో నుంచి ఆరిన నేల వస్తే నడిచినారు. మరి పేతురు కదా, చక్కని మళ్ళీ నిర్జీవమైన క్రియలు ప్రవేశించినాయి మనసులో. ఏమిటి సముద్రం కదా, ఇది మునిగిపోతాం ఏమో. ఆయన వదిలేసినాడు, ఆయన పక్కన పెట్టేసినాడు, నడిచేసినాం కదండి. అప్పుడు నడిచి ఆయన దగ్గరికి వెళ్ళే సమయానికి మునిగిపోసాగినాడు. అప్పుడేం చేసినాడు? ఏం చేసేది, మన తలరాత, మునిగిపోదాంలే అని మునిగిపోలేదు. ప్రభువా 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 అన్నప్పుడు ఏం చేసినట్టే చెయ్యి ఇచ్చి పైకి లేపి నిలబెట్టాడు. ఆయన నిలబెట్టినాడు కాబట్టి తిరిగి ఆయనతో నడిచి పోయి ధోనిలో కూర్చున్నాడు. హల్లెలూయా. ఆయన చెయ్యి ఇస్తే నీళ్ళ మీద నడుస్తావు, ఆయన చెయ్యి ఇస్తే నీళ్ళు నీ మీద ప్రారవో, అగ్ని నీ మీదకి వచ్చి నిన్ను దహింపవో, ఆయన నిన్ను బలపరిస్తే, ఆయన నీకు హెల్ప్ చేస్తే, ఆయన నీకు సహాయపడితే నువ్వు ఎప్పటికైనా దేవుని వెనకలే నడుస్తావు. ఎక్కడికి వెళ్ళాలి? ధోనిలోకి. నీకు నాకు హెల్ప్ చేసింది ఎందుకు తెలిసిన? ధోనిలోకి పోవడానికి కాదు, పరలోకానికి పోవడానికి. అందుకే ఇక్కడ అన్నాడు, నిత్య జీవము గలవాడు, అంత్య దినములో నేను వానిని లేపుతాను. ఈ అనుభవం కలిగినట్టు ప్రతి వానిని నేను అంత్య దినములో వాడు చనిపోతాడు, చనిపోయినప్పుడు నేను లేపతా. ఆత్మీయ మరణము ఉండదు. ఈ ఆహారము తీసుకొని తిని త్రాగు వాడికి ఆత్మీయ మరణం ఉండదు. వాళ్ళు చనిపోయారు అంటే వాళ్ళు కొంతమంది ఏమైపోయినారట? పాడైపోయారు. కానీ ఈ ఆహారము తినువాడు నిత్య జీవము గలవాడు, వానికి ఆత్మీయ మరణము ఉండదని చెప్పబడుతుంది. ఆత్మ సంబంధమైన జీవితాన్ని ప్రభువు ప్రసాదిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి 51వ వచనములో ఆ మాట చూద్దాం. దిగి వచ్చిన కొరకైనా లోకమునకు నిత్య జీవము కొరకైన ఆహారం అది. ఆత్మ సంబంధమైన జీవం వాళ్ళు పొందుతారు. వాళ్ళు శారీరకంగా మరణించిన, ఆత్మీయంగా మరణించరు. బలపరుచుకుంటారు, ఆత్మను బలపరుచుకుంటారు, శరీరాన్ని బలపరుచుకుంటారు. ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తారని పౌలు గారు చెప్పారు. ఆయన ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును మీరు ప్రచురము చేయుదురు. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఆయుష్ అవ్వలేదంటే ఆయన వచ్చేంత వరకు నువ్వు బ్రతికున్నావంటే ప్రకటిస్తూనే ఉంటావు. నా ప్రభువు నాకు ఇచ్చాడు, నా ప్రభువు నాకు ఇచ్చాడు, నేను ఆయన వల్ల నేను బ్రతుకుతున్నాను, నేను జీవిస్తున్నాను అని నువ్వు సాక్ష్యం ఇస్తున్నావు. ఇలా సాక్ష్యం ఇవ్వగలిగిన వ్యక్తి చిన్న పిల్లవాడు, మార్పు నొందిన మనస్సు, శుద్ధీకరించబడేంటి క్రైస్తవుడు, పరిశుద్ధుడు, ప్రభువు బిడ్డ, ప్రభువుకు వారసుడు, పరలోకపు మరి ధనం కొరకు కష్టపడి సంపాదించిన వ్యక్తి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మన్నాను తిన్న ఒక జాతి చనిపోయింది. క్రీస్తును తిన్న ప్రతివారు ఆత్మ సంబంధమైన జీవముతో బ్రతుకుతారని ప్రభు లేఖనంలో చెప్పాడు. ఆయన లేదు కాబట్టి ఆయన అన్నాడు, ఇది నా శరీరమని రొట్టెను, ఇది నా రక్తమని ద్రాక్షరసమునిచ్చాడు, విశ్వసించిన వాడే నిత్య జీవము గలవాడు. హల్లెలూయా. ఆయన ఏ పదార్థం ఇచ్చినా దానిని ఆయన చెప్పినాడు కాబట్టి అది అంతే అని దాన్ని తిని త్రాగి సేవించాలి. ఆయన ఇలా బ్రతకమన్నాడంటే ఆయన చెప్పినాడు కాబట్టి ఆయన మాట వల్లే ఏదైనా జరుగుతుంది. ఈరోజు ఈ భూమి ఆయన మాట వలన మనకు అనుగ్రహించబడింది. ఆయన చెప్పింది మనం చేస్తున్నాం. ఆయన చెప్పింది చేయగలిగితే అది మనకు మంచిది. ఆయన వద్దన్న పండును తింటే ఏమైంది? ఏదానిలోంచి గెంటి వేయబడింది. వద్దన్న దాన్ని చేస్తే గెంటి వేయబడుతుంది. అవసరమైన దాన్ని తింటే ఇప్పుడు పరలోకంలోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఇప్పుడు మనకిచ్చిన పండు ఏం పండుది? జీవవృక్ష ఫలం.
దీన్ని తినేవాడు అక్కడ పోయి ఆ పండును తింటాడు. జయించు వానికి పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలమును భుజింపనిత్తును. ప్రకటన 2:7 చదవండి ఒకసారి. ప్రకటన 2:7. మాట భుజింపనిత్తును. హల్లెలూయా. దానికి దృష్టాంతరంగా వాటన్నిటిని ఇక్కడ మనకు పెట్టాడు. ఈయనే మనకు ఆ జీవవృక్ష ఫలం, జీవాన్ని కలిగించే నాదుడు ఆయనే. ఆయన శరీరాన్ని తింటే నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్తావు అంటున్నాడు. అది ఇలాగంతా కార్యాన్ని చేసి నిన్ను శుద్ధీకరించి, నిన్ను పవిత్రం చేసి, నిన్ను బలపరిచి దేవుని రాజ్యం కొరకు పరిశుద్ధంగా సిద్ధపరుస్తుంది. అందుకోసమే పౌలు గారు అన్నారు, మీరు ప్రభు బల్లలోనిది దెయ్యముల బల్లలోనిది తిని త్రాగనేరరు. ఈ పని చేస్తూ ఆ పని చేయబాకండి, ఉన్న ఉద్యోగం కాస్త ఊడిపోతుంది అంటున్నాడు. ఏమి ఉద్యోగం అంటే, నీకు ఇవ్వబోతున్నట్టు ఉద్యోగం అంటే పరదేశంలోకి వెళ్ళి సింహాసనం మీద కూర్చోవలసిన అర్హత నీకు. ఇవన్నీ వీటన్నిటిని జయించాలి, వీటన్ని నిర్జీవమైన క్రియలు వదిలేయాలి. ఒకసారి వదిలేసామో యేసు ప్రభువే దేవుడు అనుకున్నాము, పాత జీవితం అంతా తప్పు అనుకున్నాము, క్రొత్త జీవితం కరెక్ట్ అనుకుని బాప్తీసం తీసుకున్న తర్వాత అందులో చక్కగా జీవిస్తుండాలి. ఎక్కడో రేర్ ఊహ, తలంపు, మాట పొరపాటు అయితే ప్రభు దగ్గరకు వచ్చి వీటిని తిని త్రాగి సేవించి బలపరుచుకొని శుద్ధీకరించి ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండాలి. అలా కాకుండా ఉద్దేశపూర్వకంగానే ఎవరు చేయలేదు, వాళ్ళంతా పోతారు సినిమాకి, నేను కూడా పోతే ఏమంట, వాళ్ళు పెట్టుకున్నారు, అది పెట్టుకున్నారు, ఇది పెట్టుకున్నారు, బొట్టు పెట్టుకున్నారు, బంగారు నగలు పెట్టుకున్నారు, పువ్వులు పెట్టుకున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, నేను కూడా చేస్తే యేసయ్య ఏం చెప్పాడు నీకు అదే నువ్వు చూడాలి. ఇది లోకమండి. ఈ లోకంలో చాలా మంది ఉంటారు, భక్తులలో కూడా పాడైపోయే ఉంటారు. వాళ్ళకి అలాంటి సందర్భాలు వాళ్ళు చిక్కుకున్నారు, అలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నారు. ప్రభు వాళ్ళని లేపేదానికి ఓ సమయం పెట్టుంటాడు, వాళ్ళని విడిపిస్తాడు. నీ మీద చూపిన ప్రేమ వాళ్ళ మీద కూడా చూపించడానికి సమర్థుడు, కనిపెట్టుకొని ఉంటాడు. సమయం వచ్చినప్పుడు ఆ కార్యం చేస్తాడు. నీ సమయం దగ్గర పడింది, నీకు సమయాన్ని ఇచ్చాడు, ఈ సమయంలో బోధించాలని ప్రభు అనుకున్నాడు, నిన్ను నడిపించాడు. నువ్వు ఏడాడో ఉన్నా కూడా ఇక్కడికి నడిపించేసినాడు. ఈ సందేశాన్ని నీకు వినిపించడానికి ప్రభు ఎప్పుడో ప్రణాళిక కలిగి ఉంటాడో ఆ సందేశాన్ని నువ్వు వినాలి, నీ హృదయం మార్పు చెందాలి, నువ్వు చిన్న బిడ్డలా తయారవ్వాలి, నువ్వు శుద్ధీకరించబడాలి, పరలోకంలో చేరాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. మత కార్యాలు కాదు, ఎవరి కోసమో చేసేది కాదు, నీ కోసం నువ్వు చేయాలి, నువ్వు నశించిపోకూడదు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఆయన నశించిపోయినా కూడా, ఆయన శాపగ్రహి అయినప్పటికీ కూడా నిన్ను మాత్రం దీవెనకరమైన రాజ్యంలో చేర్చడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు. ఇదేదో ఓ సంస్కారం లాగా, ఇది నేను బలం తీసుకోకపోతే నాకు బాగుండదు, నా మనసే నీ మనసు బాగుంటుంది, నీ మనసు బాగుండదు, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, ఆరోగ్యంగా ఉండదు. వీటి కోసం ఆయన ఇచ్చింది మందులు కాదు అవి. జీవితాన్ని మార్చుకునేదానికి, మనస్సును మార్చుకునేదానికి. మారు మనసు పొందితేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. యోహాను భక్తుడు ఏమన్నాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రారంభించాడు ఆయన, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందది. ఇది కాన్సెప్ట్. ఇదే ప్రతి దైవజనుడు చెప్పేది, ఇదే ప్రతి లేఖనాలు చెప్పేది, ఇదే. ప్రతిదీ కూడా ఏం చెప్తా, నీ మనసు మారితే నువ్వు మారిపోతావు. నువ్వు స్నానం చేసుకుంటే మురిగిపోతుంది, కానీ అదే స్నానం లోపల చేయలేవు. అందుకే యేసు రక్తం. ఇంకా నీ మనసు మారలేదు కాబట్టి యేసయ్యలో బలపడలేకపోతున్నావు. యేసయ్యలో బలపడడానికి నీకు లోక సంబంధమైన సాంప్రదాయాలు, లోక సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన కోరికలు, ఇంటి బాధ్యతలు, ఎవరెవరో బాధ్యతలు నీ బాధ్యతలుగా నువ్వు అనుకొని నీవు బాధ్యత లేకుండానే బతికేస్తావు. నీ సమయం ఎంత ఉండదో నాకైతే తెలియదు, కానీ నీ సమయం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దేవుని రాజ్యం నీ మధ్యలోకి వచ్చింది, అది నిన్ను ఆకర్షిస్తుంది. కఠిన హృదయము కలిగి ఉండకూడదు.
ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయకూడదు, మనం తప్పించుకునే అవకాశమే లేదు అంటున్నాడు. గనుక గమనించవలసిన వారమంటున్నాం. వారితో మాట్లాడుతున్నాడు, ఇది తినండి, ఇదే పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం. తన శరీరాన్ని తన రక్తాన్ని తిని త్రాగమంటాడు. ఈయన పెరుక్కొని కానీ తినాలి ఎట్టి ఇదేంది నరమాంసపు భక్షులు చేసేస్తున్నాడే. ఎవరు కూడా పాత నిబంధన గ్రంథంలో మోషే ధర్మశాస్త్రంలో ఏమంటున్నట్టే రక్తమును తినకూడదు, నేను రక్తం త్రాగమంటున్నాడే, ఎంత ధర్మశాస్త్రానికి విరుద్ధమైన పని అని వాళ్ళు ఏం చేస్తున్నట్టే ఆలోచనలో ఉన్నారు. అందుకే ఈయనేమంటున్నా అంటే దీన్ని చెప్తున్నాడు, నువ్వు మార్పు నందడానికి నేను అక్కడి నుంచి దిగి వచ్చా. ఆయన తిన్నారా వాళ్ళు? హల్లెలూయా. యేసయ్యను తిన్నారా? శిష్యులు తిన్నారా? ఆయన అన్నాడు ఏమని, ఇది నా శరీరం తినే అంటే యేసయ్య ఇచ్చిన శరీరం. విశ్వసిస్తే అంతే, నమ్మిన వానికి సమస్తము సాధ్యం. ఆత్మ సంబంధమైన విషయాలు అవి. ఆత్మ సంబంధమైన జీవితం కొరకు ఆత్మ సంబంధమైన విషయాలు బోధించినప్పుడు నమ్మాలి. ఒకసారి మరి ఆయన పరిచయలు అంటున్నాడు, నేను శరీర సంబంధమైన విషయాలు చెబితేనే మీరు నమ్మలేదే, ఇంకా ఆత్మ సంబంధమైన విషయాలు మీరు ఎలా నమ్ముతారు అంటున్నాడు. పౌలు గారు కూడా అలాంటి పదాలు చాలా దగ్గరలో వాడారు. గనుక గమనించవలసిన వారముగా ఉంటున్నాము. మనం ఆయన శరీరమును తినాలి, మనల్ని మనం బలపరుచుకోవాలి. చూడండి, గమనించాలి. ఈ ఆహారం తింటే మనము చనిపోవడని యేసయ్య చెప్తున్నాడు. ఏమిటి ఆహారం? 50వ వచనంలో చూడండి, 50వ వచనం, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటి ఆహారము దిగి వచ్చింది? ఏంది మీకు అర్థం కానట్టుగా? హల్లెలూయా. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి వచ్చెను. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. 24, 25. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మాటే, ఆయన ఆ రొట్టెని తెచ్చుకొని ఇది నా శరీరం తినే అంటే మనం విశ్వసించి తినే వ్యక్తులుగా ఉంటేనే. ఎప్పుడు ఉంటామో? చిన్నపిల్లల్లాగా ఉంటేనే. మనం ఏం చేస్తాం తెలిసిన, మన పిల్లలకి చెప్తుంటాం, నాయనా నా తలలు ఎత్తి చూడండి, మీ తలలు ఎత్తి చూడాలి, నా వైపు చూడాలి. నాయనా పువ్వులు పెట్టుకుంటే మనకు అందం అని మన బిడ్డకి నేర్పిస్తే ఆ బిడ్డ ఆ పువ్వులు పెట్టుకుంటాడు. ఆ బిడ్డకు తెలియదు, ఆ బిడ్డకు తెలిసిందంతా ఒక్కటే, ఏంటంట పాలు, ఆహారం, శరీరంలో స్వతహాగా వచ్చేది. ఆకలిని పుట్టించింది దేవుడు. కాబట్టి ప్రతి మానవునికి ఆహారం అవసరం. నువ్వు లేకపోయినా కూడా, నువ్వు చెప్పకపోయినా కూడా సరే, నువ్వు ఇవ్వకపోయినా కూడా మట్టి కూడా ఎత్తుకొని తినేస్తారు వాళ్ళు. ఆకలి అది తెలుసు వాళ్ళకి, అది స్వతహాగా వస్తుంది. మళ్ళీ పువ్వులు పెట్టుకోవాలి, జీన్స్ ప్యాంట్లు పెట్టుకోవాలి, ఎంటకాయ ఎంత వాచి కట్టుకోవాలి, దాన్ని 10 సార్లు చూసుకోవాలి, ఇట్ట కొట్టాలి, అట్ట కొట్టాలి, ఇట్ట వేసుకోవాలి, గాజులు గలగలని కొట్టుకోవాలి, ఏడుండే లబ్బర్లంతా ముఖానంతా వేసుకో. ఆ పావని పాపం చేస్తున్నది అంటున్నాడు ప్రభు. పావని ఏంది పాపం చేసేది? పాపం వచ్చి బయట రావడానికి గదిగట్టుకొచ్చింది. మళ్ళీ ఆజ్ఞని అతిక్రమించి మాట్లాడుతుంటే ఎట్లా? ఏమయ్యా? కాబట్టి మనము గమనించవలసట, మనం ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటలను వింటామో అప్పుడు మనము నిత్య జీవానికి సెలెక్ట్ అయిపోతాం. దానికే చిన్న పిల్లల లాంటి మనసు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఏమంటున్నా, చిన్న పిల్లలారా. మరి ఇంకొక మాట, 1 పేతురు 5:5 పేతురు గారు చెప్తున్నారు, ఏమంటున్నారు చూడండి. పిల్లలారా లోబడి ఉండుడి, ధరించుకొని. హల్లెలూయా. చూసారా,
చెప్పినది చెయ్యాలంట. ఏది చెప్పింది చేస్తామో అప్పుడు కృప వస్తుంది. ఆయన ఏం చేస్తాడు? గర్విష్ఠులను అణగద్రొక్కి దీనులకు కృపనిస్తాడు. చెప్పిన మాట వింటే కృప వస్తుంది. ఇది రొట్టె, దీన్ని తిని దీన్ని త్రాగు, నీవు బాగా పరలోకానికి నువ్వు సెలెక్ట్ అవుతావు, నీ మనస్సాక్షి దీని వలన శుద్ధీకరించబడుతుంది, నువ్వు చక్కగా ఉంటావని ఆయన చెప్పాడు. ఆయన చెప్పింది నువ్వు చేయగలిగితే ఆటోమేటిక్ జరిగిపోతుంది. ఆయన చెప్పాడు కాబట్టే ఇదిగో భూమి ఆకాశము రూపొందించబడింది. ఆయన మాటలోనే అన్నీ ఉన్నాయి. ఆయన మాట ఇప్పుడు చెప్తుంది, ఇది విశ్వసించు, తిని త్రాగు, దాని కొరకు సిద్ధపడి రా, చక్కగా ఉండు, సరిగా జీవించు అని చెప్పు. కాబట్టి పరలోకములో నుంచి దిగి వచ్చిన ఆహారం నేనే అన్నాడు. ఏమిటి ఆహారం అంటే ఆయన మాటే. ఆయన మాటను నువ్వు వినగలిగితే నీ జీవితం మారిపోయినట్టే లెక్క. అది వద్దు అంటాడు, చేయకూడదు. ఇది కరెక్ట్, ఇది చెయ్యి అంటాడు, చెయ్యాలి. ఎందుకు ఇలా చెయ్యాలి? యేసు ప్రభు దేవుడు అని చెప్పలేదే, ఇక్కడ కుమారుడు అన్నారే అక్కడ అంటే నువ్వు చదివితే కదా, నువ్వు చదివితే నీకు వస్తుంది. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు అన్నారు ఏట, యేసయ్యకు ప్రార్థన చేయకూడదు. ఎవరు చేయాలా? యేసు నామములో ఎవరికి చేయాలి? తండ్రికి చేయాలా? యెహోవాకు చేయాలా? ఎవరికి చేయాలి ప్రార్థన మనము? ఏమయ్యా ఎవాంజలిస్ట్ పిలుపు గారు చెప్పండి. ఇట్లాంటి ప్రశ్నలు వేసి మమ్మల్ని ఇరికించేదానికైతే మనమందరము ఎవరి నామములో ఎవరికి ప్రార్థన చేయాలి? అవునా? 14 యోహాను సువార్త చదువు. నా నామమున నన్ను ఏమి అడిగినను చూడండి, నా నామములో నన్ను నేను చేస్తా. ఇప్పుడు ఈ వాక్యం ఏంటి? ఈ వాక్యం ఎందుకు అలా చెప్పాడు ఆయన? నా నామములో నన్ను మీరు ఏమి అడిగినా నేను చేస్తా. తండ్రి చేస్తాడని కూడా చెప్పలా. ఒక దగ్గర తండ్రి చేస్తాడని కూడా చెప్పాడు. కానీ ఇక్కడేమన్నా డైరెక్ట్గా డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. ఎందుకు చెప్పేస్తున్నాడట? చెప్పే దాంట్లో కారణం అవుతున్నది. చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం. మనము ఎరుగుదుము, వచ్చి వివేకం అనుగ్రహించినాడని ఎరుగుదుము. హల్లెలూయా. రెండు వచ్చేసాయి, నిజమైన దేవుడు, నిత్య జీవం. నిజమైన దేవుడు, నిత్య జీవం అని యోహాను గారు చెప్తున్నారు. కాబట్టి ఆయనే దేవుడు కాబట్టి, ఆయనే నిత్య జీవం కాబట్టి ఏమంటున్నాడంటే, నా నామంలో మీరు నన్ను ఏమని అడగండి, నేను మీకు చేస్తాను. ఇప్పుడు ఆయనే దేవుడు, క్లియరెన్స్ ఆయన ఇస్తున్నాడు. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాం. పిలుపుతో ఏమన్నాడు? తండ్రిని మాకు కనపరచు ప్రభువా అంటే, ఏంది ఎదురుగా పెట్టుకొని తండ్రిని మాకు కనపరచు అంటున్నావే, ఏంటి నీకు అర్థం కావడం లేదా? నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టు. హల్లెలూయా. సందర్భాలను బట్టి ఆయన మాట్లాడుతున్న విషయాలను బట్టి ఆ పదాలను అక్కడ వాడుతూ ఉంటుంటాడు. అయితే మొత్తానికి టోటల్ ఏంటంటే, ఆయన వలన సమస్తము కలిగెను, మనము ఆయన వారమై ఉన్నాం. ఆయనే ఆది సంభూతుడు, సృష్టికర్త అయినాడు. కొలసి పత్రికలో ఆ మాటలన్నీ ఉంటాయి. మనం అట్లా వెళ్లకుండా మన అంశానికి మనం వెళ్ళడానికి మనం ప్రయత్నిద్దాం. కనుక ఏం చేయాలండి? ఆయన ఇచ్చినట్టు ఆ రొట్టె ద్రాక్ష రసములను యేసు రక్తముగాను యేసు శరీరముగాను మనము విశ్వసించి తిని త్రాగడం వల్ల మన ఆత్మ సంబంధమైన జీవాన్ని పొందుతాం, మరణాన్ని తప్పించుకుంటాం. ఎందుకు ఇవి వస్తాయంటే, మనస్సాక్షి కల్మషం వల్ల మనకు అవి వస్తాయి. ఈ కల్మషాన్ని కడిగేది, శుద్ధీకరించేది, ఈ శరీర బలహీనతలను మరి తీసివేసి మనల్ని బలపరిచేది యేసు శరీరం, యేసు రక్తం. కాబట్టి వాటిని తిని త్రాగి సేవించడం వల్ల మనము నూతన జీవితానికి
మార్పు నొందిన జీవితానికి, పరలోక జీవితానికి, నిత్య జీవితానికి, నిత్య జీవానికి వెళ్ళే అవకాశాన్ని మనం భద్రం చేసుకుంటున్నాం. వాటిని మనము కలిగి ఉంటామని వాక్యంలో మనకు తెలియజేస్తున్నాం. ఏమి జరిగితే అలాగూ జరుగుతుందనే విషయం మీద 2 నిమిషాలు మనం చెప్పుకొని ముగిద్దాం. యోహాను సువార్త మరి 6వ అధ్యాయము 51వ వచనంలోకి మరలా వెళ్దాం. నేనే బుద్ధించితే జీవించను. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆయన మీద నమ్మకం ఉంచడం ద్వారా ఆత్మ సంబంధమైన జీవం ఆయనలోనికి ప్రవేశిస్తుంది. నమ్మకం ఉంచడం ద్వారా ఆత్మ సంబంధమైన జీవం వెళ్తుంది. ఎలా వెళ్తుంది? హల్లెలూయా. మాట్లాడకూడదు. ఎముకలలో ఈలోకి తీసుకొని పోయి దైవజనుడైనంటి నరపుత్రుడుగా ఉంటున్నట్టు దైవజనుడైన యెహెజ్కేలును తీసుకుని ఆడబెట్టి, నరపుత్రుడా, ఇప్పుడు నువ్వు ప్రవచన వాక్యములు ఎత్తి ప్రవచించు. ఇదిగో జీవము లేని ఈ ఎముకలు, మాంసము లేని ఈ ఎముకలు ఇప్పుడు నీవు ఉచ్చరించే ఈ మాట వలన అది బ్రతుకుతాయి అని చెప్పినప్పుడు ఆయన ప్రభు చెప్పిన దాన్ని ఏ విధము చేతను సంకోచించకుండా దానిని ఉచ్చరించడం వల్ల వాటికి జీవం వచ్చింది. అలా ప్రభు చెప్పిన దాన్ని నువ్వు నమ్మడం వల్ల ఆత్మ సంబంధమైన జీవంలోకి నువ్వు ప్రవేశిస్తావు. వాక్యం నమ్మడమే మన యొక్క ఇది. అంచేత గమనించాలి, యేసు ప్రభు శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగువాడు క్రీస్తులో ఉన్నాడు. ఎవరిలో ఉన్నాడు? క్రీస్తులో నువ్వు ఉంటావు. యేసు క్రీస్తు నీలో ఉంటాడు. నీవు ఆయనలోను, ఆయన నీలోను సహవాసం చేస్తారు. ఆయన నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తాడు. నీ యొక్క ప్రయాణం పరలోకం కొరకు వెళ్ళడానికి ఆయన నీకు సూచనలు ఇస్తాడు. నీ మనస్సాక్షిని సరిచేస్తాడు. నీ బలహీనతలను మరి తీసివేసి నిన్ను బలపరుస్తాడు. ఆయన అనుకున్న ఆ యొక్క సంకల్పం, ఉద్దేశాన్ని నెరవేర్చుకునేటట్టుగా నిన్ను తయారు చేసి నిన్ను తీసుకొని వెళ్ళి పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చూద్దాం ప్రియులారా, రోమాపత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. అటువలే మృతుగాను హల్లెలూయా. ఇప్పుడు యేసునందు సజీవులుగా ఉన్నాం. మనం యేసులో బ్రతుకుతున్నాం, యేసయ్యలో ఉన్నాం, యేసయ్యలో ఉన్నాం. మన జీవము ఏంటంట? దేవుని యందు క్రీస్తులో దాచబడి ఉందని కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్తున్నాడు. కాబట్టి మనము ఆయనలో ఉంటాం. మన యొక్క జీవము ఆయనలో దాచబడి ఉన్నది. ఆ జీవము నిర్జీవ క్రియలకు వెళ్లకుండా అది పరిశుద్ధమైన క్రియలతో జీవించి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి దేవుని నిత్య జీవంలోకి వెళ్ళడానికి సిద్ధం చేస్తుంది. ఇవన్నీ వీటి ద్వారా జరుగుతాయని నమ్మి తిని తాగి సేవించాలి. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 13వ అధ్యాయము 5వ వచనంలోకి వెళ్దాం. 2 కొరింథీ 13:5. లేదో శోధించుకొని ఉండుడి, చూచుకొనుడి, పరీక్షించుకొనుడి. మీరు కాని ఎడల ఉన్నాడని. హల్లెలూయా. అవునవును, యేసుక్రీస్తు మీలో ఉన్నాడు. మీరు యేసుక్రీస్తులో ఉన్నారు, యేసుక్రీస్తు మీలో ఉన్నాడు. దేనివల్ల? విశ్వసించడం వల్లే ఇవన్నీ జరుగుతాయి. నా వల్ల కాదు, నేను ఆడ నమ్మేదా, ప్రార్థన చేస్తా ఉండా, ఎక్కడ అప్పులన్నీ అట్నే ఉన్నాయి, ప్రార్థన చేస్తా ఉండా. ఏంది వీళ్ళు అప్పులు చేసుకునేది, వీళ్ళు ఇష్టంగా చేసేసేదంట. కానీ వీళ్ళు ప్రార్థన చేసేస్తే అప్పులన్నీ తీరిపోవాలంట. ఇది ఎంత బాగుంది. ఆత్మ సంబంధమైన వాటిని అడుగు, తప్పకుండా ప్రభు నీకు చేస్తాడు. శరీర సంబంధమైన వాటిలో నీకు నీవే పడిపోయి స్వకీయ దురాశ వల్ల ఏడవబడి మరులు కొల్పబడి శోధనలో పడిపోతున్నావు. దేవుడు నిన్ను శోధించడం లేదు, నీవే శోధనలో పడిపోతున్నావు. ఈ శోధనలో నుంచి తప్పించువాడు కూడా ఆయనే.
అయితే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగలిగి ప్రార్థన చేయుడి. ఇలా చాలా విషయాలను మనకు ప్రభువు నేర్పిస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధ బల్ల సంస్కారము, నీవు తిని త్రాగి రక్తాన్ని శరీరాన్ని తిని త్రాగడం వల్ల నువ్వు యేసుక్రీస్తులో ఉన్నావు, యేసుక్రీస్తు నీలో ఉన్నాడు. కాబట్టి మన ఇద్దరి మధ్య ప్రభువుకు మనకు ఉంటున్న ఆ యొక్క సహవాసం మరి ఏమవుతుందంటే బలిష్టంగా ఉంటుంది. ఆయన మనతో ఉంటాడు, మనం ఆయనతో ఉంటాం. ఆయన సహవాసం మనలో బలంగా ఉంటుంది. మనం క్రీస్తును ప్రదర్శిస్తాం, క్రీస్తు యొక్క క్రియలను చూపిస్తాం, క్రీస్తు యొక్క మరి గుణగణాలను ప్రకటిస్తాం. యేసుక్రీస్తులో ఉన్నామన్న సాక్ష్యాన్ని సమాజానికి మనం తెలియపరుస్తాం. ఇక్కడ తీసుకుంటున్న ఈ రొట్టె ద్రాక్ష రసం ద్వారా కూడా నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావు. నీ క్రియల ద్వారా సువార్తను ప్రకటిస్తున్నావు, నీ మాటల ద్వారా సువార్తను ప్రకటిస్తున్నావు. ఎందుకు నువ్వు ప్రకటిస్తావంటే నీలో మార్పు కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పుకొని మనం ముగిద్దాం ప్రియులారా. చదువుకుందాం, చదవండి. ప్రకటన 3:20. ఇదిగో తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల వచ్చి భోజనము చేయుదుము. హల్లెలూయా. మనం ఆయనతో కలిసి ఉంటాం. ఆయనతో కలిసి ఉండడం వల్ల అక్కడి నుంచి మనకు ఒక ప్రమోషన్. ఏంటది? యేసు ప్రభు చెప్తున్నారు, ప్రమోషన్ మనకి ఇస్తున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మరి 20 నుండి 23 వరకు మరి ఆయన చూపిస్తున్నారు. చూద్దాం ప్రియులరా, చదివి ముగిద్దాం. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణములుగా చేయబడి ఏకముగా ఉన్నందున పంపితివనియు ప్రేమించినట్టే ప్రేమించితివనియు లోకము తెలుసుకొనినట్లు మహిమను. హల్లెలూయా. చూడండి, మనము ప్రభువులో ఉన్నాం, ప్రభు మనలో ఉన్నారు. మనము ప్రభువులో ఉన్నాం, ప్రభు తండ్రిలో ఉన్నారు. మనము ప్రభువులో ఉంటాం, తర్వాత తండ్రిలోకి వెళ్తాం. తండ్రి, మనము, ప్రభువు అందరూ పెనవేసుకొని జీవితాన్ని కొనసాగించి దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతాం. అందుకు ఇది, అందుకొరకు మనం శుద్ధీకరించబడడానికి, మనము బలపరచబడ్డానికి ప్రభు ఈ యొక్క పరిశుద్ధ బల సంస్కారంను ప్రవేశపెడితే యూదులకి అర్థం కాల. యూదులు ఆయన శరీరాన్ని ఎట తినేది? మన్నాను నేనే అంటున్నాడు, వాళ్ళు తిని చనిపోయారు, ఈయన చనిపోవడం అంటున్నాడు. ఇలాంటివన్నీ చెప్తూ ఉంటే ప్రభు అంటున్నాడు, ఆత్మ సంబంధమైన జీవితం వీటి ద్వారా కలుగుతుంది. రెండవ మరణం లేదు, జీవములోకి దాటుతారు, ప్రభుతో నాతో సహవాసం కలిగి ఉంటారు. మేము ఆయనలోను ఆయన మాలోను ఉండే అవకాశం, తండ్రి మనలో ఉండే అవకాశం, ఒకరికొకరు పెనవేసుకొని జీవించే జీవితం ఇందులోనే ఉంది. హల్లెలూయా. నువ్వు వేరే వేరే ప్రాంతంలో ఉంటావు, వేరే వేరే జాతిగా ఉంటావు, వేరే వేరే వృత్తిలో ఉంటావు, వేరే వేరే అంటే స్త్రీగా పురుషుడిగా పిల్లలుగా పెద్దలుగా ఉంటున్న అప్పటికి కూడా ఈ పరిశుద్ధ బల్ల సంస్కారం వల్ల ఏక శరీరం అయిపోతుంది. ఈ ఏక శరీరం తండ్రి శరీరంలో నుంచి వచ్చింది. ఇది క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చారు? క్రీస్తు తండ్రిలో నుంచి వచ్చాడు. మనం ఎక్కడున్నాము? భూమి మీద ఉన్నాం. మనం విసర్జించబడ్డాం, తిరిగి క్రీస్తులోకి వెళ్తాం. క్రీస్తు తండ్రిలోకి వెళ్తాడు. ఆయన మనలో ఉన్నట్టు, మనం ఆయనలో ఉన్నట్టు అందరూ పెనవేసుకొని ప్రభు రాజ్యంలోకి వెళ్ళడానికి ఇది మార్గం. హల్లెలూయా. అందుకే మనకు మరి ఎఫ్సి పత్రికలోను మరి కొలస్సీ పత్రికలోను చెప్తున్నాడు, మీరు ఏక శరీరులై ఉన్నారు. ఈ పరిశుద్ధ బల సంస్కారంలో తేడా లేకుండా జీవించడానికి మనం ప్రయత్నిద్దాం. మన మనస్సును మార్చుకుందాం. చిన్నపిల్లల్లాగా దేవుని దగ్గర మరి జీవిద్దాం. మంచి ఆత్మీయతను కలిగి ఉందాం.
ఆత్మ సంబంధమైన జీవితాన్ని పొందుకుందాం. ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడదాం. అట్టి కృప ప్రభు మీకు దయచేసి దీవించి కాపాడునుగాక. ఆమేన్.